సో ఇదండి క్రాస్ కటింగ్ బ్లౌజు. నేను పొద్దున్న మీకు కట్ చేసే ఇప్పుడు వీడియోలో మీరు చూడబోతున్నారు కదా. సో ఇదే బ్లౌజ్ అనమాట. నేను ఈ హ్యాంగర్కి తగిలించాను కదా, సైజ్ అయితే ఈ బ్లౌజ్కి సంబంధించింది కాదు కాబట్టి సో అక్కడక్కడ అలా కనపడుతుంది. అదేం పెద్ద సమస్య కాదు. ఇదైతే బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. నెక్ చూసారా, రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. అసలు నెక్ చాలా నీట్గా వచ్చిందండి, రౌండ్గా. ఇది బ్యాక్ అనమాట. చూసారు కదా, డాట్లు కూడా ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ డాట్ మీరు కంప్లీట్గా బ్లౌజ్ అయితే చూడండి. హ్యాండ్స్ దగ్గర కానీ ఇదిగోండి. క్రాస్ బెల్ట్, అలాగే లోపల సైడ్ని చూసుకున్నా కూడా మనకి చూసారు కదా, ఈ డాట్ ఎప్పుడు ఈ డాట్ని అయితే ఇలా పైకి పట్టే ఉంచాలండి. సో ఈ డాట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. బ్యాక్ సైడ్ డాట్ కూడా ఇలాగే పట్టుకోవాలి. డాట్ పట్టిన తర్వాత అయితే ఈ పట్టీ వేయాలి, పైపింగ్ను. సో ఇది అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూసేసుకుందాం. హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫర్ బుజ్జి. ట్రైన్ వెళ్తూ ఉండాలి. సో సౌండ్ అయితే తగ్గించేసాను, అందుకని ఆపేసాను కాసేపు. నేను తర్వాత ఎడిటింగ్ చేయాలంటే నాకు కుదరట్లేదండి. సో కాబట్టి నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజు 36 సైజ్ అండి. సో 36 సైజ్ ప్రకారం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. నేను ఎలా కటింగ్ చేస్తాను అనేదాన్ని అయితే మీకు ఇప్పుడు చూపించేస్తున్నానండి. సో కెమెరా అయితే బాగా సెట్ చేసుకున్నాను ఇవాళ. కటింగ్ కనపడుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ రెడీ. నేను మామూలుగా దేనికైనా సరే ఇక్కడ 1 ఇంచ్ వరకు, ఇంత 1 నుంచి 1.5 ఇంచ్ వరకు క్లాత్ ఇది వదులుకుంటాను అనమాట. సో కంపల్సరీగా ఇది ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు. ఆమె హైట్ ఎక్కువ అనమాట. సో ఈసారి నన్ను అడిగారు, ఏమంటే ఇంకొక ఇంచ్ ఎక్కువ పెట్టండి అని. కాకపోతే బ్లౌజ్ పీస్లో కూడా సరిపోవాలి కదా. సో బ్లౌజ్ పీస్ అయితే ఇంతే ఉంది. హ్యాండ్స్ కూడా పొడుగున్నాయి అవి, కాబట్టి దాని ప్రకారం నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను. సో 15.5 లెంత్. సౌండ్ చేయదు ప్లీజ్. 15.5 లెంత్ అండి. నేను ఆల్రెడీ ఇది కట్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొలతలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో దాని ప్రకారం నేను చెప్పేస్తాను. జస్ట్ క్రాస్ కటింగ్ ఎలా చేస్తానని అడిగారు కదా, అది చూసుకోండి. ఇది మన లెంత్, ఎగ్జాక్ట్ లెంత్ లైను. తర్వాత నేను షోల్డర్కి ఒక ఎక్స్ట్రా ఎంత పట్టుకుంటాను అంత అయితే వేసుకుంటాను. సో ఇప్పుడు నడుము వచ్చేసి 29.5 అండి. 29.5ని డివైడెడ్ బై 4 చేసుకుని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాను. సో 7.5కి 1 పాయింట్ తక్కువ వచ్చింది. దాన్ని నేను 8.5కి 1 పాయింట్ తక్కువగా ఇలా మార్కింగ్ చేసుకుంటాను. సో ఎక్స్ట్రా మార్జిన్ ఇది. ఇక్కడ 7.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 8.5కి 1 పాయింట్ తక్కువగా పెట్టుకున్నాను. సో ఇదైతే నడుము. ఈ నడుము డాట్కి మనము ఇలాగ సెంటర్కి ఒక లైన్ వేసుకుని దీన్ని 1/2 ఇంచ్ టు 1/2 ఇంచ్ టు మార్కింగ్ చేసుకోవాలి. సో దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా ఎంత వచ్చింది పైన ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం. సో ఈమె నడుము పట్టి ఎంత ఉంది, బ్యాక్ డౌన్ కొలతలు మారుస్తూ ఉంటారు ఎప్పుడు. సో ఈమె నడుము అయితే బ్యాక్ సైడ్ 3.5 ఇంచులు పట్టి ఉందండి. ఒక 6 ఇంచ్ పెంచుతున్నాం కాబట్టి 4 ఇంచులు పెడదాం. ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని, అంటే మార్జిన్కి వెళ్ళిపోతుంది కదా. సో 4 ఇంచులు ఇక్కడ పెట్టాను. షోల్డరు 5.5 ఇంచులే పెట్టుకుంటున్నానండి. షోల్డర్ చాలా పెద్దది ఉంది. అయితే ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, నాకు అర్జెంట్ ఉంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేయడం మాత్రం చూసుకోండి. సో 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. ఈ షోల్డర్ అయితే 16.5 ఉంది. 16.5 ఈ డీప్ ప్రకారం అయితే నేను చెప్తాను కదా, 1/4 ఇంచు తగ్గించేసుకోండి, 1 ఇంచుకి 1/4 ఇంచ్ అని. సో ఆ ప్రకారంగా తగ్గించుకుని మళ్ళీ దీన్ని కొన్నిసార్లు చెక్ చేసుకోవాలన్నమాట కొలత. నేను 5.5 అయితే షోల్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి 2.5 ఇక్కడ కూడా 2.5 ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుందాం.
ఇదిగోండి 11.5 డీప్ ఉంది, 11 ఇంచులు డీప్ ఉందన్నమాట. 11.5 యాక్చువల్గా డీప్ ఇవిడిది. సో లెంత్ పొడుగు కూడా ఎక్కువ ఉంది కదా. ఈ 11.5 ఇంచులకి 16.5 డీప్లో, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఎందుకు, 16.5 షోల్డర్ కదా. సో 1/4 ఇంచు, 1 2 3 4 5 6 7 8 9 10 11 11.5 3 ఇంచులు తగ్గించాలి. 16.5ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 8.5. ఈ 8.5లోంచి 3 ఇంచులు 1 2 3 అంటే 5 ముక్కాలు వస్తుంది. సో 1/4 ఇంచు తగ్గించుకుని ఇంకొక 1/4 ఇంచు తగ్గించుకుని 5.5 పెట్టుకున్నాను. అలాగే కింద చంక రౌండ్కి కూడా నేను ఇక్కడ 5.5 వరకు మార్క్ వేసుకుని, చంక డౌన్ కూడా 5.5. చంక డౌన్కి 5.5. అలాగే ఇక్కడ నుంచి కూడా చంక రౌండ్ దగ్గరికి 5.5 వేసుకుందాము. ఇప్పుడు ఈ సైజుకి ఫస్ట్ సైజు డివైడ్ చేసుకునేది చెప్తాను నేను. సో చెస్ట్ వచ్చేసి 8.5 అనమాట. 35 ఉంది, డీప్ చాలా ఉంది కాబట్టి లూజింగ్ ఏం యాడ్ చేయొద్దు అసలు. ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు కానీ యాడ్ చేయకూడదు. సో 35ని డివైడెడ్ బై చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ 8.5 అంటే 1/4 తక్కువ 9. ఎక్స్ట్రా మార్జిన్ ఒక 1.5 ఇంచు. నేను ఈ డాట్ ఎప్పుడు చిన్నది పెట్టను. 14 ఇంచులున్నా కూడా 4 4.5 పెడతాను. సో ఇది 15.5 ఇంచులు ఉంది కదా, ఒక 5 ఇంచుల వరకు, 5 నుంచి 5.5 ఇంచుల వరకు ఈ డాట్ అనేది నేను పెడుతున్నా. సో డాట్ కంపల్సరీగా మనము పెద్దదే పెట్టుకోవాలండి. 4.5 నుంచి 5 ఇంచుల వరకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే దీన్ని హాఫ్ చేసుకుందాం. 5.5ని హాఫ్ చేసుకుంటే 2.5 వస్తుంది. దీన్ని కూడా ఎంత వచ్చినా కూడా దీన్ని హాఫ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి. సో ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకుని ఇక్కడ ఇది లోపలికి వెళ్లకుండా, ఇది బయటికి యువతలకు రాకుండా, ఇది యువతలకు వెళ్లకుండా కట్టేశారు స్టవ్. ఇప్పుడు దీన్ని అయితే చంక రౌండ్ మార్క్ చేసుకో, మనం కొలుచుకుందాం ఎంత వస్తుందని. నాకైతే 8 ఇంచులు రావాలి. 8.5 వస్తుందండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒక 1/2 ఇంచు వరకు ఎక్కువ వచ్చినా నష్టం లేదు, తక్కువ రాకూడదు. సో 8.5 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇది కూడా దీన్ని హాఫ్ చేసుకుందాము. ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని హాఫ్ చేసుకుందాము. సో వీళ్ళకి ఎక్కువ బ్రాడ్ అవసరం లేదు. నేను జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటాను. సో దీన్ని ఇలా చేసుకుని దీన్ని ఇక్కడి నుంచి ఇలా నీట్గా పైకి ఇలా కలిపేసుకుందాం. ఇక్కడ కార్నర్ రాకుండా నీట్గా రౌండ్ చేసుకోండి. సో ఇది బ్యాక్ డ్రాఫ్టింగ్ అండి. సో ఇదైతే మన డాట్కి ఒక మార్క్ ఇలా చేసేసుకోండి. కొంతమందికి ఈ సైడ్ పట్టే ముందు కాస్త ఇబ్బంది అవుతుంది కొలుచుకోవడం. సో దీన్ని ఏం చేసుకోండి, దీని మీద కుట్టేసేసుకుంటే సార్ బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి ఇలాగా ఒక మార్క్ వేసేసుకోండి. దీన్ని అలా పడి ఉంటుంది అనమాట. క్రాస్ కటింగ్ చేసినప్పుడు నేను షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచు వరకు నేను డౌన్ చేసుకుంటాను. అంటే ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి చేతులు అతికిస్తాం కదా, అక్కడి నుంచి నెక్కు వచ్చేటప్పటికి ఈ కింద లైన్కి నేను కలిపేసుకుంటాను ఇలాగా. సో షోల్డర్ అనేది జారదనమాట. షోల్డర్ జారుతుంది అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇది నేను అప్లై చేస్తానండి, అందరికీ కాదు. సో నెక్ మాత్రం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు బ్యాక్ నెక్ ఫస్టే కట్ చేయను. బ్యాక్ కటింగ్ ఇది ఇక్కడ కరెక్ట్గా ఇలా కట్ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ డాట్ని ఇలాగే తీయండి, నేను చెప్పినట్లు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ చివర 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా పట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ లైన్ కలిసేటట్లుగా. సో కలిసేటట్లుగా ఫోల్డ్ చేసుకుని ఈ చివర కలుపుకోండి ఇలాగా. అంటే ఈ ఎగ్జాక్ట్ మార్జిన్ ఉంది కదా, సో ఇక్కడికి మార్జిన్ వదిలేసి ఇక్కడ కలవాలి, ఈ లైన్ కలవాలి. దీన్ని ఇలా ఒక స్ట్రైట్ మార్క్ వేసుకోండి.
సో ఈ డిఫరెన్స్ చూసారా, 2 దారాలు అంటే ఒక 1/4 ఇంచ్ వరకు వస్తుంది. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా మనం ఎంత పట్టుకుంటాం అది మార్జిన్. ఈ చిన్నవైనా కూడా ఇవి గుర్తు పెట్టుకుని ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేసుకోండి, అంటే కట్స్ పెట్టుకోండి. సో ఇది బ్యాక్ డ్రాఫ్టింగ్. ఈ వెనక వైపున మనం ఇక్కడ కూడా డాట్కి ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకుందాం. సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుని, సో ఇదిగోండి ఇలాగా 4 ఫోల్డ్స్ అనమాట, ఇలాగా ఫోల్డ్ చేసుకుందాం. దీన్ని కింద ఇది కరెక్ట్గా ఉండాలి లైన్ చూసుకుందాం. దీంట్లో అతుకొస్తే నేను ఎలా తీసుకోవాలో దానికి కూడా చెప్తాను. సో కింద అయితే ఈ కింద చూసుకోండి క్లాత్ ఎలా ఉందో, ఎక్స్ట్రాస్ కటింగ్ అది ఈ ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసి, అంటే ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అలా తీసేయండి. ఇప్పుడు మార్జిన్ ఇది వీళ్ళకి 9 ఇంచెస్ హ్యాండ్స్ చెప్పారు. సో ఒక హాఫ్ ఇంచ్కి నేను ఒక పాయింట్ తక్కువ తీసుకుంటాను. సో ఇక్కడ లెంత్ మార్క్ చేసుకున్నాం. సో క్యాప్ హైట్ వచ్చేసి 3.5 ఉంది. అలాగే 3.5కి సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మార్జిన్ ఎంత వదిలిపెట్టాము మనం బ్లౌజ్కి? 1.5. ఈ పక్క నుంచి ఎందుకు చేసి చూపిస్తున్నాను అని అంటే మనకి అతుకు పడితే ఒక్కొక్కసారి అతుకు వస్తుంది కొంతమందికి. సో అటువంటప్పుడు దీన్ని యువతలకు జరుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ముందు నేను 8.5, ఇదిగోండి ఇది 8.5 వచ్చింది కదా చంక రౌండ్, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. 8.5 అంటే 7.5. సో ఈ బ్లౌజ్ పీస్కి కరెక్ట్గా సరిపోయింది. నేను ఎక్కడికి మార్క్ చేశానో అక్కడికి 7.5 వచ్చేసింది. దీన్ని 7.5 ఇక్కడ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చిందో చూసుకుని దీన్ని హాఫ్ చేసుకోండి. సో సేమ్ ఇది అక్కడ ఎంత ఉందో ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు చేతి లూజ్ ఎంత ఉంది? చేతి లూజు 6 ఇంచులు, అలాగే ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ సెంటర్ గా ఇక్కడ నుంచి ఎప్పుడు ఒక హాఫ్ నుంచి 3/4 ఇంచు లోపలికి వదిలేయాలి. ఈ కర్వ్ అనేది ఇక్కడ నుంచి కలవాలి. ఇక్కడ నుంచి కనపడుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఇలాగా ఈ సెంటర్ జాయిన్ చేసుకుని ఇలాగ ఒక లైన్ వేసుకోండి. సో ఇక్కడ దీన్ని మనం మళ్ళీ ఇక్కడ ఇలా స్కేల్ నేను చూపిస్తున్నాను కదా మీకు కనపడుతుంది. సో ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ షేప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుందాం. ఇక్కడ దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఇక్కడ కొంచెం బయటికి పెట్టుకుందాం. ఇది 3/4 ఇంచు లోపలికి పెట్టుకున్నాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచు. సో అలా పెట్టుకుని ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని, సో ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ షేప్, బ్యాక్ ఆర్మ్ రౌండ్, ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ షేప్ అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా కట్ చేసేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు చెస్ట్ కొలత మాత్రమే తీసుకోవాలి. ఫ్రంట్ కట్ చేసినప్పుడు బస్ట్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ సెంటర్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మర్చిపోవద్దు. ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఈ ఫ్రంట్ షేప్ ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్, సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫ్రంట్ షేప్. సో క్రాస్ కటింగ్ నేను ఎలా చేసుకుంటా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఈ హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర ఇలాగ ఓపెన్ చేసుకుంటాను. ఇలా ఓపెన్ చేసుకుని ఈ ఓపెన్ సైడ్ని నా వైపుకి పెట్టుకుంటున్నా. సో నా వైపుకి పెట్టుకుని ఇదిగోండి ఇది బ్యాక్ని ఇలా ఫస్ట్ ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇదిగోండి దీన్ని ఇలా క్రాస్ తిప్పుకోండి. ఇక్కడ ఈ క్లాత్ తక్కువ ఉంది, సో నేను ఇవతలు నీట్గా జరుపుకుంటాను. సో చూసారు కదా,
ఇక్కడ ఎలాగో కట్ అయిపోతుంది కాబట్టి లేకపోయినా పర్లే, ఇలాగ క్రాస్గా నీట్గా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ దీని పక్కమ్మట ఒక లైన్ స్ట్రైట్గా ఇలా ఒక లైన్ స్ట్రైట్గా దీని పక్కమ్మట ఆనుకుని వేసేయండి. అలాగే ఇదిగోండి ఇది చెస్ట్ మాత్రం బ్యాక్ ఎంత వేసామో చెస్ట్ దగ్గర అంతే వేసుకోవాలి. సో ఈ ఆర్మ్ రౌండ్ కూడా దీని పక్కమ్మటనే దీనికి ఆనుకునే ఒక లైన్ మనకి బ్యాక్ షేపు. అలాగే ఈ షోల్డర్ దగ్గర. సో అలాగే మనం ఇక్కడ నెక్ ఎంత తీసుకున్నామో అక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ మనము చంక రౌండ్ దగ్గర ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ మళ్ళీ మనం మార్కింగ్ మార్చుకోవాలి కదా. సో ఇంతే, ఇది అయిపోయింది కదా. ఇది బ్యాక్ సైడ్ని పక్కకు తీసేసుకుందాం. కనపడుతుంది కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ మనం మార్కింగ్ చేసాం కదా, ఇదిగో ఇది ఇది దీన్ని ఇలా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రంట్ షేప్ కోసం 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకుని పైన నుంచి కూడా క్రాస్గా ఇలా ఇది మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ 1/2 ఇంచు డిఫరెన్స్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత మనది, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఉంది. 7 మనము ఎలా తీసుకుని ఉంటామో, క్రాస్గా తీసుకున్నామా ఎలా తీసుకున్నాం నెక్ కొలత అనేది దాన్ని బట్టి చూసుకోవాలి. సో మార్జిన్ యాడ్ చేసుకోండి. బ్యాక్ ఎలాగో మనం ఇక్కడ షేప్ తీసాం కాబట్టి బ్యాక్ ప్రకారమే మార్కింగ్ చేసుకున్నాం. ఇంకా ఫ్రంట్ ఎక్స్ట్రా ఏమీ షేప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్. ఇలాగా నేను క్రాస్గా 7 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుని ఇక్కడి నుంచి నాకు ఫ్రంట్ కొంచెం ఇది ఎక్కువ కావాలి. సో ఇక్కడ ఫ్రంట్ ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచు బ్రాడ్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేను 2.5 ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకున్నాను కదా నెక్ విడ్త్, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 3 ఇంచులు తీసుకుంటా. సో దీన్ని స్ట్రైట్గా ఒక లైన్, అలాగే పైన నుంచి కిందకి ఒక లైన్ మార్క్ చేసుకోండి. సో ఇది కూడా మీకు రౌండ్ తీయడం రాకపోతే సేమ్ అప్లై చేసేయండి, ఏం ఆలోచించద్దు. హాఫ్ చేసుకోండి, హాఫ్ చేసుకోండి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ ఎంత ఉంది, 10.5. సారీ 11 అండి. అపెక్స్ పాయింట్ వచ్చేసి 11. అలాగే ఈ డాట్ లెంత్ వచ్చేసి ఇది ఒక 3 ఇంచులు. ఇది అపెక్స్ పాయింట్ డాట్ లెంత్ 11, 14. సో ఈ 3 ఇంచులు ఇలాగా ఈ 2 లైన్లు మనం ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి బస్ట్ ఎంత ఉంది, బస్ట్ 36. సో మిడిల్ చెస్ట్ అనమాట. 36 డివైడెడ్ బై 4 = 9 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1.5 మార్జిన్ ఎక్స్ట్రా. మనం ఇక్కడ మార్జిన్ ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. సో ఇది క్రాస్గా వెళ్తే క్రాస్గా, ఆ లైన్ ఎలా వెళ్తే అలాగా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ షేప్ డిసైడ్ చేయాలి అంటే ఈ రెండు లైన్ల మధ్యలో ఇది ఎంత గ్యాప్ వచ్చింది మనం చూసుకోవాలి. సో నాకైతే 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచుల్ని హాఫ్ చేసుకుని ఈ హాఫ్ నుంచి కిందకి ఇంకొక 1/4 ఇంచు తగ్గించుకోవాలి. సో ఈ 1/4 ఇంచు తగ్గించుకుని ఈ కిందది ఒక లైన్ వేసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నానండి. ఇలా వేసుకుని మనకి అపెక్స్ టు అపెక్స్ ఎంత ఉంది, సో అపెక్స్ టు అపెక్స్ ఎంత ఉంది, 3 ముక్కాలు అంటే 7.5 ఉంది. ఈ 3 ముక్కాల్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా, అలాగే కింద కూడా మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని దీన్ని ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లో ఏ లైన్ అయితే ఉందో దీనికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం యాడ్ చేసుకుందాం. బయట పక్కకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని దీన్ని ఇలా లైన్ వేసుకుని ఈ నెక్ దగ్గర నుంచి ఈ మిడిల్ లైన్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు క్రాస్గా నెక్ దగ్గర మార్జిన్ యాడ్ చేసుకోవద్దు, ఇక్కడ మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు కప్ సైజ్ ఎంత, ఈ కప్ సైజ్ అనేది నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను.
ఒకవేళ మీరు ఎలా తీసుకోవాలి, కప్ సైజ్ ఎలా వస్తుంది అని అంటే ఇదిగోండి, ఇది కౌంట్ చేసుకోండి. ఇక్కడ 9.5 వచ్చింది, 9.5 వచ్చింది కాబట్టి మనకి నడుము ఎంత ఉంది, 7.5కి ఒక దారం, 7.5 అనుకోండి. సో 8.5, 9, 9.5 కూడా కాదు, 9కి ఒక దారం అంతే. సో 7.5, 8.5, 9 అంటే 1.5 ఇంచ్ వచ్చింది. ఈ 1.5 ఇంచుకి 1 ఇంచు కలుపుకుని 2 ఇంచులు కప్ సైజ్. సో ఇది మన కప్ సైజ్ అనమాట. మెయిన్ డాట్ లెంత్ ఇది. డాట్ ఎంత పట్టుకోవాలి అనేది ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం. నడుము లూజ్కి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని మనము ఈ డాట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు హుక్ పట్టీకి ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఈ సెంటర్ నుంచి 1.5 ఇంచు లోపలికి, ఇది వచ్చేసి సైడ్ డాట్ అంటే మిడిల్ అన్నమాట హుక్స్ దగ్గర. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు గ్యాప్ ఉంచుకోవాలి. ఇది తర్వాత వేసుకుందాం మనం. వేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ తీసుకుందాం. ఆమ్ రౌండ్ ఫ్రంట్ షేప్. సో ఈ 1/2 ఇంచు ఇక్కడ షేప్ తీసుకున్నాం. మనకి ఇది ఎంత వచ్చింది, బ్యాక్ వచ్చేసరికి 8.5 వచ్చింది. సో ఫ్రంట్ ఎంత వస్తుంది చూసుకుందాం. మార్జిన్ మనం ఎంత పట్టుకుంటామో దాన్ని అయితే వదిలిపెట్టేసి మనం నీట్గా కొలత వేసుకోవాలి. సో 8.5 వచ్చింది అంటే 1/2 ఇంచు మనకి ఇక్కడ డాట్ 1/2 ఇంచ్. సో ట్రైన్ వెళ్తుందని ఆపేసాను. ఇది మనం కొంచుకున్నాం కదా. సో ఇక్కడ మనకి డాట్ వచ్చేది 1/2 ఇంచ్. ఈ 1/2 ఇంచ్ డాట్ని ఎలా తర్వాత తీసుకోవాలని నేను తర్వాత చెప్తాను. అంతకంటే ముందుగా మనకి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ బెల్ట్కి మనం ఎలా తీసుకోవాలి షేప్, మనము కప్ షేప్ చూసుకుందాం. సో ఇదిగోండి, ఈ 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి కప్ లెంత్ ఇది, ఈ డాట్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ జాయింట్ చేసుకుని ఈ సెంటర్ లైన్ 1, 2, 3 ఇంకోండి 1, 2, 3 ఈ 3 లైన్లని జాయింట్ చేసుకుంటా ఒక లైన్ వేసుకోండి మార్క్. సో 3 లైన్లు మార్క్ అయిందా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ లైన్ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉంది 4.5. ఇదే 4.5ని సెంటర్ లైన్ నుంచి ఇవతలకి వేసుకుందాం. సో ఈ సెంటర్ లైన్ నుంచి ఫ్రంట్కి ఎంత ఉంది అనేది మార్క్ కొలుచుకుని సేమ్ దాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఈ లైన్, ఈ పాయింట్, ఈ 3 పాయింట్లు యువతల పక్కన ఎలా అయితే 3 లైన్లు కలిసినాయో సో ఈ 3 కలుపుకొని ఇలాగా ఒక లైన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మన షేప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. ఇక్కడ ఏంటంటే మనకి అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది, 1/2 ఇంచు అంటే 8.5 ఇక్కడ పెట్టుకున్నాం, 9 ఇక్కడ పెట్టుకున్నాం, 1/2 ఇంచు డిఫరెన్స్ వచ్చింది. సో ఈ 1/2 ఇంచు మనకి ఇక్కడ పైకి వస్తుంది అనమాట. అంటే షేప్ చూసుకోండి, ఇలాగా బ్లౌజ్ పైన బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ మార్క్కి. అలాగే మనము ఇదిగోండి ఈ మార్జిన్ లైన్ ఉంది చూసారా, ఈ మార్జిన్ లైన్ కలవాలి, కలిసేటట్లుగా పెట్టుకుని ఇదిగోండి. సో ఇలాగా ఒక లైన్, ఇక్కడ ఒక 2 దారాలు పైకి వస్తుంది అనమాట. సో ఇది ఇంతేనండి ఫ్రంట్ క్రాస్ కటింగ్. నెక్ ఇది ఇక్కడ నాకు కరెక్ట్గా రాలేదు, నేను హ్యాండ్తోనే కట్ చేసుకునే ముందు దీన్ని సరి చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను బ్లౌజ్ కట్ చేసేస్తాను. లాస్ట్లో మీకు డాట్ ఎలా తీసుకోవాలని చూపిస్తాను. అవతల పక్క నుంచి మార్క్ చేశాను కదా, రౌండ్ సరిగా రాలేదు, అందుకే కట్ చేసుకున్నప్పుడు ఈ పైన 2 ఇది ఎంతైనా సరే ఒక్క పాయింటే కదా అని అనుకోకూడదు. ఆ ఒక్క పాయింట్ని కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి. సో పైన షోల్డర్ దగ్గర అక్కడ ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్కింగ్ చేసుకున్నానో అలాగే కట్ చేశాను. ఇక్కడ మాత్రం మార్జిన్ వదులుకుంటాను అనమాట. ఇక్కడ సో కుట్టుకు సరిపడగా మార్జిన్ అంటే ఒక 1/2 ఇంచుకి ఒక దారం ఎక్కువ, ఒక పాయింట్ ఎక్కువ. సో ఇదైతే ఫ్రంట్ అండి. ఇప్పుడు ఇది సైడ్ డాట్, సారీ ఫిట్టింగ్ డాట్. ఇది సెంటర్ డాట్, ఇది హుక్స్ పట్టి దారాల పట్టి దగ్గరది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఈ సైడ్ డాట్, చంక డాట్ అనమాట. సో దీన్ని ఇదిగోండి
ఇది వచ్చి సెంటర్ డాట్ కదా, ఈ సెంటర్ డాట్ని ఇలా కరెక్ట్గా ఇక్కడ మీరు ఇలా సెంటర్ కలవాలన్నమాట. ఇలా కలిసేటట్లుగా ఇలా ఒక ఫింగర్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని నీట్గా ఇలాగా ఎక్కువ తక్కువ రాకూడదు, పైకి కిందికి రాకూడదు. సో దీన్ని సమానంగా వచ్చేటట్లుగా చూసుకోండి ఇలాగనమాట. సో ఈ సెంటర్ కలవాలి, ఇక్కడి నుంచి మనకి ఇది కలవాలన్నమాట. ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా ఒక గీసుకోండి. ఇలాగ గీసుకున్నాక ఓపెన్ చేయండి. ఇది వచ్చేసి మనకి సెంటర్, ఇది వచ్చి డాట్ లెంత్. ఈ సెంటర్ నుంచి మన డాట్ ఎంత పట్టాలి? 1/2 ఇంచ్. సో ఈ సెంటర్ నుంచి 1/4 ఇంచ్ ఈ పక్కకి, 1/4 ఇంచ్ ఈ పక్కకి. ఇది డాట్ అనమాట, మనకి చంక డాట్. ఈ 1/2 ఇంచ్కి ఇక్కడ కట్ పెట్టుకోండి. అప్పుడు మనకి చేతులు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట, ఎక్కువ తక్కువ రాదు అతికించుకున్నప్పుడు. సో సైడ్ డాట్ని అయితే మనం కొలుచుకున్నాక లాస్ట్లో ఇది ఎక్కువ తక్కువ రాకుండా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మనం వెనక వైపును కూడా ఇలా మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్, లాస్ట్ టైం వీడియోలో క్రాస్ బెల్ట్ మీకు చూపించేటప్పటికి స్టోరేజ్ అయిపోయి రాలేదు. సో ఇదిగోండి, క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే బ్యాక్ పైన ఈ సైడ్లో ఇలాగా ఇది మాత్రం ఇలా నీట్గా కలుసుకోవాలి. చూడండి, పైన కలవాలి, సైడ్లో కలవాలి, ఇలా పెట్టుకోవాలి. ఈ లైన్ ఇలాగా మనకి కలిసిపోయి వస్తుంది అనమాట. సో ఇది మార్జిన్ చూసారా ఎంత నీట్గా కలిసిందో, ఫ్రంట్కి బ్యాక్కి ఇలా కలిసేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3/4 ఇంచు పైకి వదిలేయాలి. ఇలాగా ఈ మార్జిన్ నుంచి మార్జిన్ దగ్గరికి 3/4 ఇంచు పైకి వదిలేయాలి. కిందకి ఎంత వచ్చింది? మార్జిన్ దగ్గర నుంచి 3/4 ఇంచు పైకి వదిలేస్తే ఇక్కడ 4 ఇంచులు వచ్చింది. సో 4. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చింది? 3/4 ఇంచు. సేమ్ ఇక్కడ 3/4 ఇంచు పైకి వదిలేసి ఇక్కడ ఎంత వచ్చింది? 3. అందరికీ ఒకేలా వస్తుందని లేదు, 1 ఇంచ్ డిఫరెన్స్తో 1/2 ఇంచ్ రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇది ఫ్రంట్ క్రాస్ బెల్ట్ 3 ఇంచులు వచ్చింది. బ్యాక్ సైడ్ క్రాస్ బెల్ట్ 4 ఇంచులు. ఈ క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి? సో క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి? కింద ఇట్లా ఒక లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు ఈ సైడ్లో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ నుంచి ఒక 3/4 ఇంచ్ వరకు ఇక్కడ క్రాస్ చేసుకోండి. 1/2 ఇంచ్కి ఒక దారం ఎక్కువ, అంటే నడుము షేప్ ఉంటుంది కదండి. షేప్ ఉంటున్నప్పుడు మనం ఇలా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్జిన్ మనం ఎంత తీసుకున్నాం బ్లౌజ్లో? 1.5 ఇంచ్. సో ఈ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు మన క్రాస్ బెల్ట్ ఎంత వచ్చింది? నడుము సైజ్ ఎంత? 7.5కి ఒక దారం తక్కువ, 7.5కి ఒక పాయింట్ తక్కువ అయితే ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకుని ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ. సో ఇది కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ క్రాస్ బెల్ట్ వచ్చి 4 ఇంచెస్, ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ ఒక మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు, 3 నుంచి 3.5 అంతే మనం మార్క్ చేసుకోవాలండి ఈ నడుము షేప్ కోసం. సో దీన్ని 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువకి ఒక లైన్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 ఇంచులు పెట్టుకున్నాం కదా. సో మనం ఒక 1/2 ఇంచు కొంచెం పైకి షేప్కి, 1/2 ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ అలా షేప్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కూడా 3 ఇంచులు ఇదిగోండి ఇలా మార్క్ చేసుకుని, సో దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ ఇలా వేసుకుందాము. ఇది కూడా స్ట్రైట్ ఒక లైను. సో ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనము క్రాస్ బెల్ట్ దగ్గర ఊరికి ఒక 1/4 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం షేప్ కలుపుకుందాం నీట్గా. సో ఇప్పుడు ఇక్కడ కింద ఏం చేయాలంటే ఈ నడుము దగ్గరకు వచ్చేటప్పటికి కలిసిపోవాలి ఇలాగా. సో ఈ షేప్ తీసేయాలి. ఇది వచ్చి క్రాస్ బెల్ట్. ఇది తీసేస్తాం అన్నమాట. ఇక్కడ మాత్రం కట్ చేయకూడదండి, ఎక్స్ట్రా ఫ్రంట్లో మాత్రమే, ఎందుకంటే నడుము దగ్గర చక్కటి షేప్ని ఇస్తుంది మనకి. సో క్రాస్ బెల్ట్ మాత్రం 2 తీసుకుందాం, 2 బెల్ట్లు, ఎందుకంటే ఈ 2 తీసుకుంటే మనకి బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇంకా కారణం ఎందుకు అంటే ఇలా కుట్టుకుంటేనే బాగుంటుంది.
సో ఇంతేనండి బ్లౌజు, నార్మల్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 36 సైజ్ బ్లౌజ్ ఇది. సో దాని ప్రకారం షోల్డర్ వచ్చి 16.5 ఉంది, డీప్ వచ్చి 11.5 ఉంది. సో దీనికి ఈ కొలతలకి నేను ఈరోజు చేసిన కటింగ్ ఇది. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసేసుకుందాం. ఇది నెక్ చాలా రౌండ్గా వస్తుంది అనమాట ఇలా తీయడం వల్ల. ఆ రౌండ్ షేప్ ఉంది చూసారా, సూపర్గా వస్తుంది. సో ఇంతేనండి బ్లౌజ్ నేను కట్ చేసే విధానం అయితే. సో ఇదే. నచ్చిందా అండి? అర్థమైంది అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. రేపు ఏం చేస్తాను అనేది ఇది నిజంగా తెలియదండి. ఇది నిన్న కస్టమర్ రిక్వెస్ట్ అనమాట. సో నాకు కూడా ఆ టైంకి ఇది కట్ చేయాల్సి ఉండింది కాబట్టి కట్ చేసి చూపించేశాను. ఇదైతే మెయిన్ పీస్, నేను దీని మీద వేసుకొని కట్ చేసేసుకుంటాను. ఇది కూడా ఒక సెకండ్ చూపించేస్తాను. బార్డర్ అందరూ నడుముకి ఇష్టపడరు కదా, నడుముకి బార్డర్ అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా నడుముకి వేయండి. సో ఇక్కడ హ్యాండ్స్ మీకు అడ్జస్ట్మెంట్ ఎలా, బ్లౌజ్ పీస్ ఎలా ఉంది దాని ప్రకారం ఇలాగే అనేం లేదు. బ్యాక్ ఇదండి మన బ్లౌజ్ కటింగ్. మళ్ళీ రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. అలాగే నేను నైట్ 9 o'clock అయితే లైవ్కి వచ్చేస్తానండి. ఏదో ఒకటి స్టిచ్చింగ్, కటింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో నైట్ లైవ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైవ్లో నన్ను కలుసుకోవచ్చు. ఉంటానండి మరి. ఇంకా బాయ్ బాయ్.